హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్బిఎన్పు. ఈరోజు మనం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పిఎంఏవైజి పథకం కింద ఆవాస్ ప్లస్ 2025 మరియు తాజాగా తీసుకొచ్చిన ఏఐ చెక్కర్ టూల్ గురించి పూర్తిగా క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియోలో ఈ స్కీమ్కి ఎవరు అర్హులు, ఏఐ చెక్కర్ ఎలా పనిచేస్తుంది, స్థలం ఫోటో, ఇంటి ఫోటో తనిఖీ ఎలా జరుగుతుంది, 80% కన్స్ట్రక్షన్ అంటే ఏమిటి, ఎవరు ఎలిజిబుల్ అవుతారు, లాస్ట్ డేట్ ఏది, ఇవన్నీ ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియో చాలా ముఖ్యమైనది, చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. పిఎంఏవైజి అంటే గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక రేఖ కింద ఉన్న ఇల్లు లేని లేదా తక్కువ స్థాయి ఇల్లు ఉన్న కుటుంబాలకు ఉచిత పక్కా ఇల్లు ఇవ్వడమే లక్ష్యం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇది 100% ప్రీ రూరల్ హౌసింగ్ స్కీమ్. ఇల్లు నిర్మాణానికి ప్రభుత్వం నుంచి నేరుగా డిబిటీ ద్వారా బెనిఫిషరీ ఖాతాలోకి అమౌంట్ జమ చేయడం. మొత్తం నిర్మాణ ఖర్చు 1,50,000 నుంచి 2,50,000 వరకు ఆయా రాష్ట్రాల వాటాలను బట్టి మారుతూ ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో 1,50,000 గాను, కొన్ని రాష్ట్రాల్లో 2 లక్షలు గాను, మరికొన్ని రాష్ట్రాల్లో 2,50,000 గాను ఉంది. ఆంధ్రప్రదేశ్లో 2,50,000 రూపాయలు ఈ స్కీమ్ ద్వారా లబ్ధి చేకూరుతుంది. పిఎంఏవై డాష్బోర్డ్ ద్వారా పూర్తి మానిటరింగ్ అనేది జరుగుతుంది. 2025లో ప్రభుత్వం ఆవాస్ ప్లస్ 2025 అనే ప్రత్యేక ప్రక్రియ ద్వారా కొత్త అర్హతల పరిశీలన చేస్తుంది. ఆవాస్ ప్లస్ 2025 అంటే కొత్తగా సవరించిన గ్రామీణ గృహాల లిస్టు. ఇందులో ఇల్లు లేని వారు, కచ్చా ఇల్లు ఉన్నవారు, ప్రమాదకర స్థితిలో ఇల్లు ఉన్నవారు, గత పిఎంఏవైలో మిస్ అయిన వారు మళ్ళీ దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చారు. దీనికి చివరి తేదీ 14 డిసెంబర్ 2025. ఇది చాలా ముఖ్యమైన డెడ్ లైన్. ఎవరికైనా క్లారిటీ లేకపోతే వెంటనే మీ గ్రామ సచివాలయంలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారిని సంప్రదించండి. ఏఐ చెక్కర్ టూల్ ఎందుకు తెచ్చారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవలి సంవత్సరాలలో చాలామంది సొంత స్థలంలో ఇప్పటికీ పక్కా ఇల్లు ఉన్నా కూడా మళ్ళీ కొత్త ఇల్లు కోసం దరఖాస్తు చేస్తున్నట్లు గుర్తించారు. అందుకే ఇప్పుడు ఫీల్డ్ ఆఫీసర్ మీద ఆధారపడకుండా, మానవ తప్పుదాలు లేకుండా నిర్మించిన ఇల్లు లేదా పక్కా ఇల్లు ఉన్నా కూడా సరిగ్గా గుర్తించడానికి ప్రభుత్వం ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టూలు తీసుకొచ్చింది. ఈ ఏఐ చెక్కర్ టూలు ఎలా పనిచేస్తుందంటే దీంట్లో 3 ప్రధాన అంశాలు ఉన్నాయి. ఒకటి, స్థలం జియో ట్యాగింగ్ ఫోటోలు, అంటే స్థలం ఎక్కడ ఉంది, పైకప్పు ఉందా లేదా, ఇంటి నిర్మాణం ఎంతవరకు ఉంది అనేది ఇది గుర్తిస్తుంది. ప్రస్తుత నివాస ఫోటోలు, అనధికార గృహం లేదా పాత ఇళ్ళ, కచ్చా ఇళ్ళ, గోడల స్థితి ఎలా ఉంది అనేది కూడా ఇది గుర్తిస్తుంది. నిర్మాణ దశల విశ్లేషణ, ఏఐ చెక్కర్ అనేది పునాది ఉందా, అంటే ఏఐ పునాది ఆకృతి, మట్టి పనులు, పీస్ వాల్ అనేవి కూడా గుర్తిస్తుంది. బ్రిత్ లెవెల్ అంటే ఇటుకల గోడలు ఏ దశలో ఉన్నాయో కూడా గుర్తిస్తుంది. గోడలు ఎంతవరకు కట్టారనేది కూడా ఈ ఏఐ చెక్ చేస్తుంది. అలాగే స్లాబ్ వేశారా, ఇది ఆర్సిసి ప్రేమ, బీమా, కాలమా, షటరింగా ఏమిటా అనేది కూడా ఈ ఏఐ చక్ర అనేది గుర్తిస్తుంది. అలాగే సిమెంట్ ప్లాస్టరింగ్ ఉన్నా కూడా వెంటనే ఇది గుర్తిస్తుంది. రూఫ్ కవర్ ఉందా, పక్క లేక అర్ధపక్క, పైకప్పు ఉందా అనే విషయాన్ని కూడా ఇది 99% యాక్యురెన్స్తో గుర్తిస్తుంది. 80% కంప్లీటేషన్ రూల్ ఎలిజిబుల్ అంటే ఏమిటి అనేది మనం తెలుసుకుందాం. ఏ చెక్కర్ ఇలా పనిచేస్తుందంటే 0 నుంచి 25% ఉన్నవారు అర్హులయ్యే అవకాశం ఉంది. అలాగే 25% నుంచి 50% ఉన్నవారు వివరణ అవసరం. దీనికోసం ఫీల్డ్ లెవెల్లో వెరిఫికేషన్ చేస్తారు. 50 నుంచి 80% మధ్య ఉన్నవారు సందేహాస్పదం, వీరి గురించి కూడా ఫీల్డ్ వెరిఫికేషన్ జరుగుతుంది. 80% పైగా ఉంటే ఎలిజిబుల్ అవుతారు.
అంటే ఇల్లు ఇప్పటికే ఎక్కువ భాగం నిర్మించినట్లుగా గుర్తించినవి. మళ్ళీ ప్రభుత్వం ఇల్లు కోసం దరఖాస్తు చేస్తే పూర్తిగా ఎలిజిబుల్ లిస్టులోకి పంపిస్తుంది. ఇది ఆటోమేటిక్ ఏఐ నిర్ణయం. ఆ తర్వాత ఆ నివేదికను రాష్ట్ర అధికారులకు పంపిస్తారు. ఎవరు అర్హులవుతారు అనేది కూడా మనం తెలుసుకుందాం. PMAY-G ఆవాస్ ప్లస్లో కచ్చా ఇల్లు, పాత ఇంట్లో ఉండేవారు, అలాగే సింగిల్ రూమ్లో నివాసం ఉండేవారు, తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాల వారు ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అవుతారు. ఎవరు అనర్హులు అవుతారంటే ఎలిజిబుల్ కానివారు ఎవరంటే ఇప్పటికే పక్కా ఇల్లు ఉన్నవారు, ఉద్యోగులు మరియు ట్యాక్స్ ప్లేయర్లు, ఒకే స్థలంలో 2 ఇళ్ళు చూపించేవారు, ప్రభుత్వం ఇల్లు ఇప్పటికే పొందినవారు. ఇటువంటి వారు ఈ స్కీమ్కి అనర్హులు అవుతారు. దరఖాస్తు చేయడానికి ముఖ్యమైన సూచనలు ఏంటంటే ఫోటోలు స్పష్టంగా ఉండాలి, డూప్లికేట్ లొకేషన్ ఇవ్వవద్దు, GPS లొకేషన్ సరైనదే ఇవ్వాలి, కుటుంబ వివరాలు గ్రామ సచివాలయంలో EKYC చేయించాలి, రేషన్ కార్డు ఆధార్ కార్డు మ్యాచ్ అవ్వాలి. డిసెంబర్ 14, 2025 చివరి తేదీని మరలా పొడిగించే అవకాశం చాలా తక్కువ. కావున ఎవరైతే అర్హులై ఉండి ఇప్పటికీ అప్లై చేసుకోలేదో వారు గ్రామ సచివాలయాలకి, మీ పంచాయతీలకి వెళ్ళి అక్కడ ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారిని కలిసి అప్లై చేసుకోవాలి. ఈ స్కీమ్కి సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలుంటే కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.